ప్రాథమిక మాధ్యమిక ఈ పదాలు చాలామంది చాలాసార్లు వింటూనే ఉంటాం కదా. ప్రాథమిక ఎగ్జామ్స్ రాపించాలి ఎలాగా అని. 4th క్లాస్కి వచ్చిన పిల్లలకి పరిచయం ఒక ఎగ్జామ్ స్టార్ట్ చేశారు. ప్రాథమిక కన్నా ముందు, ప్రాథమిక కొంచెం డెప్త్గా ఉంటుంది. 4th క్లాస్లో పిల్లలకి ఏంటంటే వాట్ ఈజ్ వాట్, జస్ట్ మీనింగ్స్, ఆపోజిట్స్, చిన్ని పదాలు, చిన్ని సెంటెన్సెస్, ట్రాన్స్లేషన్స్, డాగ్ అంటే ఏంటి, క్యాట్ అంటే ఏంటి, అమ్మ, నాన్న, ఇలాంటి చిన్నగా, గర్ల్ అంటే ఏంటి, బాయ్ అంటే ఏంటి, అలాంటివి ఉంటాయి అన్నమాట. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు క్యాచ్. సో ఎవరైతే 4th క్లాస్కి వచ్చారో వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు, పరిచయ ఎగ్జామ్ రాపించుకోవచ్చు. ఇప్పుడే ఎందుకు అంటున్నానంటే ఎవ్రీ ఇయర్ ట్వైస్ ఎగ్జామ్, అది 2 times జరుగుతుంది. ఒకటి సెప్టెంబర్ అండ్ ఇంకొకటి ఫిబ్రవరిలో. సెప్టెంబర్కి స్టార్ట్ చేయడం బెస్ట్, స్టార్ట్ పెట్టేవాళ్ళు. ఎందుకు అంటే తర్వాత ఫిబ్రవరికి పిల్లలు క్వార్టర్లీ ఎగ్జామ్, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్, లేకపోతే ఇలా చాలా హెక్టిక్గా దే ఆర్ సో బిజీ విత్ దేర్ అకాడమిక్స్. సో ఇట్స్ నాట్ గుడ్ టు డిస్టర్బ్ దెన్. అందుకని ఇప్పుడు ప్రిఫర్ చేయడం బెటర్. ఈ 1.5 month, జూన్ మధ్యలో, జూన్ 14th నుంచి అలా 10th నుంచి స్కూల్ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఈ లోపల వాళ్ళు బేసిక్స్ నేర్చేసుకుంటారు. వర్ణమాల, అంటే అక్షరాలు, గుణింతాలు, చిన్నవే ఉంటాయి అందులో. అవన్నీ నేర్చేసుకుంటే వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. నేను ఒక ఎగ్జామ్ రాస్తున్నాను, పబ్లిక్ ఎగ్జామ్ అని ఒక ఐడియా ఉంటుంది. సో ప్రిఫర్ చేయొచ్చు. అలాగే ఈ ఎగ్జామ్స్ సరిగ్గా జరగవు, అంత వాల్యూ లేదు అని చాలామంది అనుకుంటారు. కానీ అలా కాదండి. హిందీ పండిట్, హిందీ అనేది మన నేషనల్ లాంగ్వేజ్, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కాదు, నెక్స్ట్ ఒక 100 సంవత్సరాలు, 1000 సంవత్సరాలైనా హిందీకి ఉన్న వాల్యూ తగ్గదు. వై? బికాజ్ ఇట్స్ అవర్ నేషనల్ లాంగ్వేజ్. మీరు ఏ స్టేట్కి వెళ్ళినా హిందీ అవసరం ఉంటుంది. అలా అందాజ్గా నేర్పించుకోవడం వేరు, పరిచయ, ప్రాథమిక, మాధ్యమిక అని స్టార్ట్ పెట్టడం వేరు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ జాయిన్ హియర్. మంత్లీ ఉంటుంది. జనరల్గా స్పోకెన్ ఇంగ్లీషు, స్పోకెన్ హిందీ ఓన్లీ ఫర్ 1 month కదా. కానీ ఇది అలా కాదు, మంత్లీ ఎగ్జామ్ అయ్యేంత వరకు క్లాసులు ఉంటాయి. సో ఫీజు కూడా మంత్లీ బేసిసే ఉంటుంది. నేను తెలిసిన వాళ్ళకి డెఫినెట్గా తెలుసు ప్రాసెస్. చాలా స్ట్రిక్ట్గానే ఉంటుంది. సండే ఒక్కరోజే హాలిడే ఉంటుంది. మినిట్కి అసలు 1 minute కూడా వేస్ట్ అవ్వదు, తెలుసు కదా. సో ఇఫ్ యూ వాంట్ టు జాయిన్, డిసైడ్ అండ్ దెన్ జాయిన్. మీకు పరిచయం రాపించాలంటే 4th క్లాస్ నుంచి స్టార్ట్ పెట్టించండి. నెక్స్ట్ వేస్ట్. ఒకవేళ మీరు గ్యాప్ ఇచ్చుకోవాలన్నా ఇప్పించుకోవచ్చు. తర్వాత మళ్ళీ ఒక 6 months గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ కూడా రాయించవచ్చు. థ్యాంక్ యూ.